మహాభారతం క్విజ్ తెలివిగలవారు మాత్రమే. మొదటి ప్రశ్న, అభిమన్యుడికి చక్రవ్యూహ రహస్యం పూర్తిగా తెలియకపోవడానికి కారణం ఏది? ఆప్షన్ ఏ, అర్జునుడు లేడు. ఆప్షన్ బి, కృష్ణుడు చెప్పలేదు. ఆప్షన్ సి, సుభద్ర మధ్యలో నిద్రపోయింది. ఆప్షన్ డి, ద్రోణుడు అడ్డుకున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుభద్ర మధ్యలో నిద్రపోయింది. రెండవ ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ఎత్తనని ప్రతిజ్ఞ చేసి కూడా యుద్ధ ఫలితాలని మరచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ, భీష్ముడు. ఆప్షన్ బి, శ్రీకృష్ణుడు. ఆప్షన్ సి, విదురుడు. ఆప్షన్ డి, సంజయుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, శ్రీకృష్ణుడు. మూడవ ప్రశ్న, కౌరవులు చివరి సేనాధిపతిగా నియమించబడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ, కర్ణుడు. ఆప్షన్ బి, భీష్ముడు. ఆప్షన్ సి, ద్రోణుడు. ఆప్షన్ డి, శల్యుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, శల్యుడు. నాలుగవ ప్రశ్న, సంజయుడికి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడగల శక్తిని ఇచ్చిన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ, నారదుడు. ఆప్షన్ బి, వశిష్ఠుడు. ఆప్షన్ సి, వ్యాసుడు. ఆప్షన్ డి, ధైముడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యాసుడు. ఐదవ ప్రశ్న, ద్రౌపదుడు పుత్రకామేష్టి యజ్ఞం చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, రాజ్య విస్తరణ. ఆప్షన్ బి, కృష్ణ అనుగ్రహం. ఆప్షన్ సి, ద్రోణునిపై ప్రతీకారం. ఆప్షన్ డి, యశస్సు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ద్రోణునిపై ప్రతీకారం. ఆరవ ప్రశ్న, ద్రౌపది యజ్ఞాగ్నిలో నుండి పుట్టినందువల్ల ఆమెకు వచ్చిన విశేష గుణం ఏది? ఆప్షన్ ఏ, అమరత్వం. ఆప్షన్ బి, అపూర్వ సౌందర్యం. ఆప్షన్ సి, దైవరక్షణ. ఆప్షన్ డి, పాపరహితత్వం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పాపరహితత్వం. ఏడవ ప్రశ్న, శిఖండిని ముందుగా పెట్టి అర్జునుడు భీష్ముడిపై బాణవర్షం చేయటానికి కారణం? ఆప్షన్ ఏ, అర్జున బలం. ఆప్షన్ బి, కృష్ణ ఆదేశం. ఆప్షన్ సి, భీష్ముడి ప్రతిజ్ఞ. ఆప్షన్ డి, శిఖండిని శాపం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భీష్ముడి ప్రతిజ్ఞ. ఎనిమిదవ ప్రశ్న, ద్రోణుడు యుద్ధం విరమించడానికి ముందు వినని అబద్ధ వార్త ఏమిటి? ఆప్షన్ ఏ, దుర్యోధన మృతి. ఆప్షన్ బి, కర్ణ మృతి. ఆప్షన్ సి, అశ్వత్థామ మృతి. ఆప్షన్ డి, భీష్మ మృతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అశ్వత్థామ మృతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.